నేను వచ్చేసి మకావ్ అనే దేశంలో ఉన్నానండి. మీలో చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు ఈ మకావ్ అనే దేశం. ఇది వచ్చేసి చైనాని ఆనుకొని ఉన్న ఒక చిన్న దేశం. చెప్పాలంటే ఇది కూడా చైనాలో ఒక భాగమే. చైనాలో ఒక భాగం అయితే మరి దీని దేశం అని ఎలా అంటున్నాం అంటే, చైనాని ఆనుకొని ఉన్నప్పటికీ అప్పట్లో దీన్ని పోర్చుగీస్ వాళ్ళు అయితే వాళ్ళ కాలనీ కింద అయితే ఉపయోగించుకున్నారు దాదాపుగా 400 సంవత్సరాలు. కాబట్టి ఇక్కడ ఎక్కడ చూసుకున్నా ఇలాంటి భవనాలు అయితే కనపడతా ఉంటాయి. మొత్తం పోర్చుగీస్ స్టైలు. ఇక్కడ భవనాల పైన చూసుకుంటే పోర్చుగీస్ భాషలోనే ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు పరిపాలించారు కాబట్టి. ఆ తర్వాత 1999 జనవరి 20వ తారీఖు తర్వాత వాళ్ళు చైనాకి అయితే హ్యాండ్ ఓవర్ చేశారు ఈ మకావ్ అనేది. విస్తరణ వచ్చేసి ఎటు చూసుకున్నా 32 కిలోమీటర్లు మాత్రమే, చాలా చిన్నది. సుమారుగా చెప్పాలంటే మన విజయవాడ ఎంత ఉంటుందో అంత ఉంటుందండి ఈ మకావ్ అనేది. కానీ చాలా అంటే చాలా అభివృద్ధి చెందింది. ఆ అభివృద్ధి అంతా కూడా మీకు ఈరోజైతే చూపిస్తాను. మరి చైనాకి ఇచ్చేశారు. ఆ తర్వాత దేశం ఎలా అయిందంటే, ఇక్కడ చాలా వరకు పోర్చుగీస్ కట్టడాలు, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇదంతా ఉండడం వల్ల ఏంటంటే చైనా ఇక్కడ ఒక మంచి టూరిజం స్పాట్గా చేయాలని చెప్పి స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ రీజియన్గా అయితే ప్రకటించింది. అంటే దాని అర్థం ఏంటంటే చైనా ఆధ్వర్యంలో ఉన్న మరొక చిన్న దేశంగా అయితే ప్రకటించింది మనకు అర్థమయ్యే భాషలో. కాబట్టి ఈ మకావ్ అనే దేశంలో 32 కిలోమీటర్లు అయినప్పటికీ ఇక్కడ ఉండే ప్రజలందరూ చైనా సిటిజన్స్ అయితే కాదు, మకావ్ సిటిజన్స్. వీళ్ళందరికీ కూడా మకావ్ పాస్పోర్ట్లు అయితే ఉంటాయి. ఇక్కడ మకావ్ గవర్నమెంట్ అయితే ఉంటుంది. ఈ మకావ్ దేశానికి సపరేట్ కరెన్సీ కూడా ఉంటుంది. అది సపరేట్గా ఒక వీడియోలో చూపిస్తాను మీకు మకావ్ డబ్బుల గురించి. ఇది చైనా ఆధ్వర్యంలో ఉన్న దేశం కాబట్టి ఇక్కడ చాలామంది చైనా వాళ్ళు అయితే మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు చాలా తేలిగ్గా రాగలరు. మనం ఇండియా నుంచి భూటాన్, నేపాల్ ఎలా వెళ్తామో అలాగే వీళ్ళు కూడా అలా రాగలరు అనమాట. హోప్ మీ అందరికీ అర్థమవుతాడుగానే చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయొచ్చు. అసలు అద్భుతం. యా హాయ్ హాయ్, నీ హావ్ నీ హావ్ నీ హావ్. యువర్ ఫ్రమ్? ఓ యా, అదొక ఆనందం. సో ఏదైనా ఫ్రెండ్లీ పీపుల్ ఇక్కడ అంతా కూడా. యా, దిస్ ఈజ్ మై ఛానల్. ఇక్కడ చెప్పే కదా చాలా మంది చైనా నుంచి వస్తారు. యువర్ ఫ్రమ్ చైనా? Yeah. Nice. I want to be on TV. Is it okay? Yeah, okay. Nice people. Thanks. Yeah. దేశాల మధ్య విభేదాలు ఉండొచ్చు కానీ మనుషులంతా ఒకటే. అదేందో చైనా వాళ్ళని చూస్తే ఏదో కొత్త ఫేస్ భలే అనిపించిద్దండి నాకైతే. అన్నట్టు ఈ మకావ్ రావాలంటే చాలామంది కూడా హాంకాంగ్ వచ్చి అక్కడ నుంచి బై రోడ్ అయితే వస్తారు. పక్కనే హాంకాంగ్ దేశం కూడా. అక్కడ నుంచి బస్సు ఎక్కేసి వచ్చేసేయచ్చు ఇక్కడికి. కానీ నాకేంటంటే హాంకాంగ్ వెళ్ళడం కుదరలా. ఇండియన్స్కి హాంకాంగ్ అనేది వీసా ఫ్రీ లెక్క ప్రకారం. దానికి ఏంటంటే మనం PAR అని ఒకటి ఉంటుంది ఆన్లైన్లో, ప్రీ అరైవల్ రిజిస్ట్రేషన్. అది ఫిల్ చేయాలి. అదేమవుతుందంటే అండి ఈ మధ్య, ఇంతకుముందు అందరికీ సక్సెస్ అయ్యేది, ఈ మధ్య ఫిల్ చేస్తుంటే కొన్ని ఊర్ల వాళ్ళకి వస్తుంది, కొన్ని ఊర్ల వాళ్ళకి రావట్లేదు అనమాట. అలాగే కొంతమందికి వస్తుంది, కొంతమందికి రావట్లేదు. మరి అది సిస్టమ్ ఎర్రరో ఏంటో తెలియదు. నేనైతే ఫిల్ చేశాను, PAR అన్సక్సెస్ఫుల్ అని వచ్చింది. సో అందుకని ఏంటంటే హాంకాంగ్ వెళ్ళలేని పరిస్థితి. కాబట్టి నేను ఏంటంటే మకావ్ వచ్చాను, పక్కనున్న దేశం. ఇక్కడికి వస్తే ఏంటంటే నా 20 దేశాల్లో అట్లీస్ట్ ఒక దేశం కవర్ అవుతుందన్న ఆశ అంతే. మీకు చూపించినట్టు ఉంటుంది మకావ్ అనేది ఎలా ఉంటుంది ఏంటనేది. ఒక లైక్ చేసి పూర్తి వీడియో చూడండి. మరి ఇంక వెళ్ళిపోదాం. ఇప్పుడు నేనున్న ఈ ఏరియా పేరు వచ్చేసి సెనాడో స్క్వేర్ అంటారు. పోర్చుగీస్ వాళ్ళు పరిపాలించి వెళ్ళిపోయారు కదా, వాళ్ళకి సంబంధించిన మొత్తం ఇక్కడ ఈ రోడ్లు కానివ్వండి, ఆ భవనాలు కానివ్వండి, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే చూడొచ్చు ఇక్కడ. అలాగే ఫోటోలు కూడా దిగాలంటే దిగేసి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్న దాన్ని ఇక్కడ బూక్వా అంటారు. ఈ మకావ్ దేశంలోనూ చైనా దేశంలోనూ చాలా ప్రసిద్ధి అండి. దాన్ని ఏంటంటే ఇక్కడ చికెను, మటను, పోర్కు, ఫిష్ ఇట్లా ఫ్లేవర్లలో ఉంటుంది. ఇప్పుడు చికెన్ దాన్ని చికెన్ జెర్కీ, మటన్ దాన్ని మటన్ జెర్కీ, పోర్క్ దాన్ని పోర్క్ జెర్కీ అంటే అమ్ముతూ ఉంటారు. చైనాలో ప్రజలు ఏంటంటే చాలా ఇష్టంగా తింటారు. దాని రుచి వచ్చేసి కొంచెం ఉప్పంగా కొంచెం తీయంగా ఉంటుంది. ఆ తీప్ అనే పదం ఉంది కాబట్టి నేనైతే దాని జోలికి వెళ్ళట్లేదు. నో షుగర్. ఒక 90% చైనా వాళ్ళే ఉంటారు ఇక్కడ మొత్తం కూడా.
ఇందుకే చెప్తాను, ఒక దేశంలో ఎంతమంది జనాభా ఉండాలో అంతమందే ఉండాలండి. ఎక్కువ మంది ఉంటే ఇంతే ఉంటుంది, ప్రశాంతత ఉండదు. మొత్తం ఈ మకావ్ అనే దేశంలో ఎక్కడ చూసుకున్నా ఇరుకిరుగు గొంతులు అయితే ఉంటాయి. దానివల్ల అట్లాగా అంతమంది స్టక్ అయిపోయి వస్తున్నారు. చాలాసేపు పట్టింది రావడానికి. హాంకాంగ్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, దూరంగా ఫ్రంట్ భాగం ఉంది కదా, దాన్ని రూయిన్స్ ఆఫ్ సెయింట్ పాల్ చర్చ్. అప్పట్లో పోర్చుగీస్ వాళ్ళు నిర్మించుకున్నది. ఈ చర్చ్ 17వ శతాబ్దంలో నిర్మించారు. కాబట్టి ఏంటంటే మొత్తం శిథిల వ్యవస్థలోకి వెళ్ళిపోయి ప్రజెంట్ ఈ గోడ వరకే మిగిలింది. ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా, లెఫ్ట్ సైడ్కి తిరిగామనుకోండి, ఇక్కడ సిటీ వ్యూ మొత్తం అద్భుతంగా కనపడుతుంది. ఈ చర్చ్ లోపలికి వెళ్తే ఏమీ లేదు, మొత్తం కూడా శిథిల వ్యవస్థలోకి వెళ్ళిపోయింది. అందుకని ఏంటంటే వర్చువల్ రియాలిటీ అయితే పెట్టారు లోపల. వాళ్ళు గ్లాసెస్ ఇస్తారు, అవి పెట్టుకొని అప్పట్లో ఈ చర్చ్ ఎలా ఉండేది, ఈ చర్చికి సంబంధించిన స్టోరీ, పోర్చుగీస్ వాళ్ళు పరిపాలించింది మొత్తం వివరంగా తెలుసుకోవచ్చు. దానికి గాను మన డబ్బుల్లో 520 రూపాయలు పే చేయాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి మౌంట్ ఫోర్ట్ అనే ఇంకొక దగ్గరికి అయితే వెళ్తున్నాము. టూరిస్ట్ అట్రాక్షను. ఇక్కడ నుంచి 1/2 కిలోమీటర్ ఉంది, నడుచుకుంటూ వెళ్ళిపోవడమే. ఈ బస్సులన్నీ కూడా ఇంకా టూరిస్టు బస్సులు, ప్యాకేజ్ మీద వస్తారు కదా, వాళ్ళందరినీ కూడా ఏంటంటే బస్సుల్లో తీసుకొచ్చి ఒక గైడ్ అంబడి తీసుకెళ్ళి చూపించి తీసుకొస్తారు. ఈ కనపడేదే మౌంట్ ఫోర్ట్. 1617 సంవత్సరం నుంచి 1624 సంవత్సరం మధ్యలో అయితే కట్టారు. ఇది కట్టింది వచ్చేసి పోర్చుగీస్ వాళ్ళు. ఫ్రీ ఎంట్రన్స్ అయితే బాగుండు. దీని లోపలికి వెళ్ళడానికి ఎటువంటి టికెట్ అయితే అవసరం లేదు. ఈ మౌంట్ ఫోర్ట్ అనేది చాలా ఎత్తులో ఉంటుంది, పైకి వెళ్ళి చూద్దాం. అలాగే ఈ మకావ్ అనే దేశంలో ఎండలు కూడా బాగా ఎక్కువ ఉన్నాయి. ఇదే మకావ్ మ్యూజియము. చెప్పే కదా, పోర్చుగీస్ వాళ్ళు చైనాకి హ్యాండ్ ఓవర్ చేసింది. ఆ పోర్చుగీస్ వాళ్ళకి ఇక్కడ ఎందుకు పరిపాలించారు ఏంటి అనేది మొత్తం స్టోరీ నేను చెప్పిందే ఉంటుంది క్లియర్గా. ఈ మ్యూజియం లోపలికి వెళ్ళాలంటే 150 రూపాయలు అయితే మన డబ్బుల్లో పే చేసి వెళ్ళాలండి. లోపలికి వెళ్ళి ఎటువంటి వీడియోలు అయితే తీయలేము. ఈ మ్యూజియం అని కాదు, ఎక్కడ మ్యూజియంలోకి వెళ్ళినా తీయలేము. ఈ మౌంట్ ఫోర్ట్ గురించి చెప్తానన్నా కదా, ఈ మ్యూజియం కాదు మెయిన్. ఈ మౌంట్ ఫోర్ట్ అనేది అప్పట్లో పోర్చుగీస్ వాళ్ళు ఉన్న కాలంలో శత్రువుల బారి నుంచి వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి నిర్మించుకున్న కట్టడం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎటు చూసుకున్నా కానీ చుట్టూతా ఈ విధమైన ఫిరంగిలు అయితే ఉంటాయి. శత్రువులు ఎవరైనా దాడి చేసినప్పుడు దీని నుంచి వాళ్ళని వాళ్ళు రక్షించుకుంటారు. అలాగే ఈ మౌంట్ ఫోర్ట్ అనేది చాలా ఎత్తులో ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి సిటీ వ్యూ కూడా చాలా అద్భుతంగా చూడొచ్చు. నన్ను అడిగితే మీరు పెద్ద పెద్ద బిల్డింగ్లు ఎక్కాల్సిన అవసరం లేదు, ఈ మౌంట్ ఫోర్ట్కి వచ్చేసేయండి. మకావ్ వస్తే కాసేపు ఇక్కడ లొకేషన్లో కూడా చూసేయండి. నేనున్న దగ్గర నుంచి మకావ్ టవర్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఈ మకావ్ టవర్ దగ్గరికి వెళ్ళాలంటే నాకు బై బస్సే వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ మనం క్యాబులు గట్రా అవి బుక్ చేసామంటే ఆస్తులు అమ్ముకోవాలండి, వాళ్ళ కాదు. అబ్బా, బస్సు వెళ్ళిపోయింది. ఇక్కడ నుంచి నేను 9A బస్సు ఎక్కమంటుంది గూగుల్ అయితే. ఇప్పుడు బస్సులో ఏంటంటే మనం ఇక్కడ చిల్లర వేయాలి, మొత్తం గమనిస్తూ ఉంటారు కండక్టరు. ఇక్కడ డ్రైవరే కండక్టరు, ఇక్కడ స్పెషల్గా బస్సు కండక్టర్ ఏమి ఉండరు. దానివల్ల గవర్నమెంట్కి ఎంత ఆదాయం అండి. చూస్తున్నారు కదా, కార్డు అట్లా ట్యాప్ చేసేస్తున్నారు, వాళ్ళ అకౌంట్లో డబ్బులు కట్టవు వెళ్తారు. ఎవరి దగ్గర అయితే కార్డులు ఉండవో వాళ్ళు ఏంటంటే చిల్లర రెడీకి పెట్టుకోవాలన్నమాట. వీళ్ళ డబ్బుల్లో 6 పటాకాలు అంటే 60 రూపాయలు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళాలంటే. ఇక్కడ నుంచి నేను వెళ్ళబోయే లొకేషన్ అంతా 2.5 కిలోమీటర్లే, అయినా 60 రూపాయలు పే చేయాలి. లేదు ఒక 10 కిలోమీటర్లు ఉన్నా 60 రూపాయలే. రోడ్లు చాలా బాగున్నాయి, చిన్న దేశం కదా, చాలా బాగా చేసుకున్నారు. అలాగే ఇక్కడ బస్సు కూడా ముందల నుంచి ఎక్కడం, వెనక నుంచి దిగడం. ఎంతమంది ఎక్కితే అంతమందిని ఎక్కించేసుకుంటున్నారు బస్సు. ఇది కూడా కాదు మంది. ఈ 18B అనే బస్సు కూడా వెళ్ళిద్దంట, ఎక్కేద్దాం.
ఒకటి, 2, 3, 4, 5, 6. ఓకే వేసాం. ఆయన ఏమి చూడనట్టుగానే ఉన్నాడు కదా, అన్నీ గమనిస్తూ ఉంటాడు ఆయన. ఏముందండి, ఇప్పుడు గూగుల్ మ్యాప్ చూసుకొని ఎక్కాను 18B అనే బస్సు. మళ్ళీ గూగుల్ మ్యాప్ నాకు చూపిస్తుంది కదా, మ్యాప్లో చూసుకుంటా నేను ఆ దగ్గరికి వెళ్ళంగానే మకావ్ టవర్ దగ్గరికి ఇక్కడ ఈ బటన్ ఉంటుంది. మనం సేమ్ సింగపూర్లో ఎలాగో ఇక్కడ కూడా అంతే, సింగపూరు, థాయిలాండ్ ఇట్లా అభివృద్ధి చెందిన దేశాలు ఇట్లా ఉంటుంది. నొక్కితే ఆపుతారు, ముందే నొక్కాలి, మన స్టాప్ వస్తుంది అక్కడ దిగేసేయడం ఇంకా అంతే. మనం దూరం నుంచి చూసిన మకావ్ టవర్ అయితే ఇదే. ఈ మకావ్ టవర్ పైకి వెళ్ళడానికి అండి, ఏది పైనుంచి వ్యూ చూడడానికి ఆ బిల్డింగ్లు అవన్నీ చాలా ఖర్చుతో కూడుకున్నది, దాదాపుగా 2000 అట్లాగా. ప్రజెంట్ నేను ఏంటంటే ఆర్థిక సంక్షోభంలో ఉన్నాను కాబట్టి నేను అంత ఖర్చు పెట్టలేను అనమాట. ఈ మకావ్ టవర్ బిల్డింగ్ కిందే ఇట్లాంటి ఒక మాల్ ఏరియా కూడా ఉంటుంది, వెళ్ళి ఏమైనా షాపింగ్ చేయాలంటే చేయొచ్చు. ఇంక ఈ మాల్ వెనక నుంచి వచ్చేస్తే ఇక్కడ మకావ్ టవర్ కనపడుతుంది కదా, దీని పైకి వెళ్ళి సిటీ వ్యూ చూడాలంటే మకావ్ డబ్బుల్లో 208 పటాకాలు, అంటే మన డబ్బుల్లో 2100. ఇంకా ఈ మకావ్ కరెన్సీ వాల్యూ పెరిగే కొద్దీ మన డబ్బులు అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. 2200, 2300, 3000 అయినా ఆశ్చర్యం అయితే లేదండి. కాబట్టి మన ఇండియన్ కరెన్సీ వాల్యూ కూడా పెరగాలని కోరుకుందాం. సో అన్ని డబ్బులు అయితే నేను పెట్టలేక వెళ్ళట్లేదు. అలాగే ఈ మకావ్ టవర్ పై నుంచి బంగీ జంప్ కూడా చేస్తూ ఉంటారు బాగా ధనికులు. ఇక్కడ మకావ్ టవర్కే వచ్చి బంగీ జంప్ చేయడానికి రీజన్ ఏంటంటే, ప్రపంచంలో ఎత్తైన బంగీ జంప్ ఈ మకావే. మన తెలుగులో నాన్ వేషణ అయితే పైనుంచి దూకారండి. నిజంగా క్రేజీ ఎక్స్పీరియన్స్. ఆయనకి ఎలా అనిపించిందో ఏంటో, కింద కూర్చొని మనకి చూసే వాళ్ళకి ఏమనిపించదు, దూకే వాళ్ళకి తెలుస్తుంది. ఇక్కడ ఎప్పుడు బంగీ జంపులు చేస్తూ ఉంటారు, వాళ్ళ వీడియోలు అన్నీ కూడా స్క్రీన్లో ప్లే అవుతాయి, మనం చూడొచ్చు వాళ్ళు ఎలా దూకుతున్నారు ఏంటనేది. ఇక్కడ ఉండి లైఫ్లో ఒక మంచి మెమరీ కావాలంటే ఇక్కడికి వచ్చి బంగీ జంప్ అయితే చేయొచ్చు. మొత్తం వీడియో అయితే తీసి మనకైతే మొత్తం మంచిగా నీట్గా వీడియో తీసి అయితే ఇస్తారు. సో ఇంకా అదొక మెమరీ మనకి లైఫ్లో. ఆ బంగీ జంప్ మీకు చూపించాలనుకున్నాను, బట్ నేను వీడియో తీసే లోపలే వాళ్ళు దూకేశారు, అలా అయిపోయింది. మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు బంగీ జంప్ చూడండి ఎలా ఉంది ఏంటనేది, మంచి ఎక్స్పీరియన్స్. నిజంగా లైవ్లో చూశానండి బాబు, వాళ్ళు దూకుతుంటే. వాళ్ళు దూకే వాళ్ళకి ఎలా ఉందో కానీ చూస్తుంటే నాకే భయం వేసింది, ఆ విధంగా ఉంది. కానీ లైఫ్లో మళ్ళీ ఇక్కడ ఖచ్చితంగా వస్తాను, వచ్చి ఖచ్చితంగా బంగీ జంప్ అయితే చేస్తాను. కేవలం డబ్బులు లేని కారణంగానే ఈసారి చేయలేకపోతున్నాను. ఇది కనుక మకావ్ టవర్ కనుక ఎక్కి దూకాలంటే కనుక మొత్తం సెక్యూరిటీ సేఫ్గా జరుగుతుంది. దీంట్లో ఇన్సూరెన్స్ కూడా ఇస్తారంట మనకి. మన ఇండియన్ కరెన్సీలో వాళ్ళ రోజుల ప్రకారం 40,000 రూపాయలండి. అప్పుడు అన్వేషణ చేసినప్పుడు 25,000 అన్నారు వీడియోలో, ఆ వీడియో చూశాను నేను. ఇప్పుడైతే రేటు పెరిగింది, 40,000 అంటే చాలా ఎక్కువ. మేబీ నెక్స్ట్ ఇయర్ వస్తే 50,000 అయిద్దాం. అది ఏం చేస్తాం, మన రూపాయి విలువ తగ్గుతుంది, ఆ డాలర్ వాల్యూ పెరుగుతుంది. రాబోయే రోజుల్లో మనం ఏం కొనలేమేమో. ఒక పెద్ద బ్రిడ్జ్ కనపడుతుంది కదా, కేబుల్ బ్రిడ్జ్, అది ఈ సైడ్ నుంచి ఇంకొక సైడ్ ఐలాండ్కి కలుపుతుంది. ఆ ఐలాండ్ ఈ ఐలాండ్ కలిపితేనే మకావ్ దేశం. నెక్స్ట్ వీడియోలో అటు సైడ్ కూడా వెళ్తామండి. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది, మొత్తం మకావ్ సిటీ. ఇక బాయ్ బాయ్ మకావ్ టవర్. మకావ్ టవర్ ఎదురుగానే ఇట్లాంటి పార్క్, ఒక గ్రౌండ్ అయితే ఉంది. ఇంకా ఫ్రంట్ వ్యూ ఇది. మొత్తం ఇదంతా ఒక మాలు, అది మకావ్ టవరు. మనం దీంట్లో గుండానే దాంట్లోకి ఎంటర్ అవ్వాలి పైకి. అది చాలా బాగుంది. ఏదో రోజు పైకి ఎక్కుదాంలేండి. పైకి ఎక్కితే ఏదో నార్మల్గా ఎక్కేసి సిటీ వ్యూ చూపించే కాడికి అంత డబ్బులు పెట్టడం అనవసరం. ఆ బంగీ జంప్ ఏదైతే ఉందో అదే ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు ఈ రోడ్డు దాటి అది అటు వెళ్ళాలి. ఇది ఇప్పుడు జీబ్రా క్రాసింగ్, ఇక్కడ ఎటువంటి లేవు కాబట్టి మనం డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు.
ఏమైనా కార్లు వస్తున్నా కానీ వాళ్ళే ఆపుతారు. కారు వస్తుంది స్లో ఏం చూసారా. ఇక్కడ మకావులో ఒక పార్కుకి అయితే వచ్చాను. చూద్దాం ఈ దేశంలో పార్కు ఎలా ఉందో. ఈ మకావులో వాటర్ బాటిల్ ఒకటి కొనాలంటే 60 రూపాయలు 70 రూపాయలు ఉందండి, మరీ దారుణంగా. ఈ పార్క్లో ఇప్పుడే నాకు ఫ్రీ వాటర్ అయితే కనపడినాయి. ఎప్పుడైనా మకావు వస్తే గుర్తుపెట్టుకోండి, ఇట్లాంటి పార్కుల్లోకి వస్తే ఇట్లాంటివి అయితే ఉన్నాయి, మంచిగా తాగేసేయచ్చు. ఇంకా పార్క్ అయితే ఈ విధంగా చాలా చక్కగా ఉంది. బాగా ఎటు చూసుకున్నా కానీ అభివృద్ధి. ఇక్కడ ఏంటంటే కొంతమంది వీడియో తీస్తుంటే కోపడుతున్నారు, అందుకే ఏంటంటే నన్ను నేను చూపిస్తున్నట్టుగా వీడియో తీస్తున్నాను. ఇంకోటి ఏంటంటే మనం ఏ దేశం వెళ్ళినా కానీ మన దేశంలో తీసుకోవచ్చులే ఫ్రెండ్లీ, వేరే దేశాల్లో ఏంటంటే ఈ మధ్య ఒక వీడియో చూసా. యూకేలో ఒక ఇండియన్ వ్యక్తి వెళ్ళి అక్కడ చిన్నపిల్లల్ని వీడియో తీస్తున్నాడని చెప్పి ఆయన మొబైల్ లాక్కొని అక్కడే కూర్చోబెట్టి పోలీసులకి అయితే పట్టించిందనమాట. అదొక వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే బాగా వైరల్ అయింది. సో రూల్ ఏంటంటే వేరే దేశాల్లో చిన్నపిల్లల్ని వీడియో తీయకూడదు పర్మిషన్ లేకుండా. బట్ కానీ ఏంటంటే ఆవిడ చెప్పుంటే పోయేది, ఇట్లా తీయకండి నాట్ అలౌడ్ అని చెప్పి. బట్ ఆయన బాగా వీడియో తీసి చేసేసింది ఇండియన్ అని చెప్పి. దానివల్ల ఏంటంటే ఇండియన్స్కి కొంచెం అసలుకే తప్పుగా అనుకుంటున్నారు చాలా దేశాల్లో. అలాంటి వీడియోల వల్ల పెరిగిపోతుంది నెగిటివిటీ. బాగా ఆకలేస్తుంది. ఇదేదో తక్కువ రేటు గల చిన్న రెస్టారెంట్లా ఉంది. మకావులో ఫుడ్లు చాలా రేట్ ఎక్కువ. ఇక్కడ ₹1 మనకు వచ్చేసి ₹10.80 అండి. అంటే 10 రూపాయలు వేసుకున్నా కానీ ఇక్కడ 10 రూపాయలు మనకు 100 రూపాయలు. ఎంత చెప్తారు ఏంటో చూద్దాం. ఇక్కడ కోకోనట్ చికెన్ రైస్ అని ఉంది కదా, ఎప్పుడు చూడలా, కొత్తగా అనిపించింది, చెప్పేశాను. 38 పటాకాలు. ఇక్కడ పటాకా అంటారు డబ్బుల్ని, చెప్పాను. రెస్టారెంట్ ఈ విధంగా ఉందన్నమాట. మొత్తం బాగుంది. రాగానే టీ ఇస్తున్నారు. డబ్బులు అయితే ముందే ఇచ్చేసాను. ఇక్కడ వీళ్ళందరూ కూడా చైనా మాండలే అంటారు కదా, ఆ భాష మాట్లాడుతున్నారు. బాగానే వచ్చిందండి క్వాంటిటీ. ఇదంతా కోకోనట్ చికెను, ఇది రైసు. పంచదార అయితే లేదు దీంట్లో. చికెనా? చికెన్. వీళ్ళ దేశాలకు వచ్చి మనం పొరపాటును కూడా చేత్తో అయితే తినకూడదు. తిన్నామంటే ఇంకంతే చూస్తారు. అవి వీడియోలు తీసి మళ్ళీ సోషల్ మీడియాలో పెడతారు. ఇక్కడ బాగా ఫేమస్ అయిన ఒక క్యాసినో అయితే చూపిస్తాను. అక్కడ నుంచి ఆ మకావ్ టవర్ దగ్గర నుంచి నడుచుకుంటూ అయితే వచ్చేసానండి. వ్యూ అయితే చాలా బాగుంది కదా. క్యాసినో లిస్బోవా, ఇక్కడ ఫేమస్ క్యాసినో. అది రెండు ఒకలే అని అర్థమవుతుంది ఆ లిస్బోవా అని చూస్తుంటే. ఇది వైన్ మకావ్ అని ఫేమస్ హోటల్. ఏది హోటల్ ఏది క్యాసినోనో అర్థం కావట్లేదండి. ఇప్పుడు కాసేపట్లో ఇక్కడ ఫౌంటైన్ షో ఏదో జరిగిద్దంట, బాగుంటుందంట చూడడానికి. అది ఫౌంటైన్ అంటే ఇదా లేదా అటు సైడ్ వెళ్తాను. అటు సైడ్ వెళ్ళాలంటే రోడ్లు దాటడం ఇక్కడ చాలా తేలిక. కింద భూమిలో నుంచి అయితే ఉంటుంది. మళ్ళీ అండర్ గ్రౌండ్లోనే ఇటు లెఫ్ట్ కట్ చేసుకోవడానికి కూడా ఉంది. వచ్చేసాను ఆదర్ నుంచి ఇదరికి వైన్ హోటల్. ఇదే ఫౌంటైన్. కాసేపట్లో షో స్టార్ట్ అయ్యిద్ది. సోమవారం నుంచి శనివారం వరకు అయితే షో ఉంటుందంట, ఆదివారం ఉండదంట. కాసేపట్లో స్టార్ట్ అయ్యి చూద్దాం. మంచి లైటింగ్ కలర్ఫుల్ ఉంటుంది. జస్ట్ హోటల్లోకి వచ్చా. ఇక్కడ ఇది ఒక మాలు, కింద మాలు
అసలు మొత్తం అసలు పెద్ద పెద్ద బ్రాండ్లు బంగారపు రంగులో ఒక రేంజ్లో ఉంది. లూయిస్ విటాన్. అది క్యాసినో చూసారు కదా, దాంట్లోకి వెళ్ళి డబ్బులు దబ్బెట్టుకోవాలి. దీంట్లో గెలవడం కన్నా కూడా ఓడిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కానీ మనుషుల్లో ఉండే ఆశ వల్ల, వ్యామోహం వల్ల వాళ్ళు పాపం కష్టపడి రోజు మొత్తం మీద 1000 రూపాయలు సంపాదించుకుంటే ఆ 1000 రూపాయలు తీసుకొచ్చి దీంట్లో పెట్టేస్తారు. ఫస్ట్ ఏముంది 200 పెడదాం వల్ల 800 ఉంటాయి కదా అనుకుంటారు. ఆ 200 పోయేసరికి కాదు ఇంకొక 800 ఉన్నాయి కదా, ఇంకో 200 పెడదాం అని చెప్పి అలా మొత్తం కూడా అవ చేసుకుంటారండి. ఆశ చావదు మనిషికి. ఇప్పుడే ఫౌంటైన్ షో అయితే స్టార్ట్ అయింది, మామూలుగా లేదుగా. అబ్బా షో అయిపోయింది, కాసేపు వెయిట్ చేస్తా, మళ్ళీ చూపిస్తా. ఇప్పుడే స్టార్ట్ అయింది కరెక్ట్గా. ఈ విధంగా మీరు మకావ్ దేశం వెళ్తే ఈ వైన్ హోటల్ దగ్గర జరిగే ఈ ఫౌంటైన్ షో అయితే చూడడానికి ప్రయత్నించండి. సాయంత్రం వేళల్లో అయితే చాలా బాగుంటుంది. ప్రతి 20 నిమిషాలకి జరుగుతూనే ఉంటుంది ఈ షో అనేది. సో ఇంకా అది ఇప్పుడు వచ్చేసి మన నెక్స్ట్ లొకేషను ఈ మకావ్ దేశంలోనే అత్యంత పెద్దదైన విన్నీస్ మాల్కి అయితే వెళ్ళాలి. అక్కడ వరకు వెళ్ళాలంటే నేను ఇక్కడ ఈ మకావ్లో ఉన్న అద్భుతమైన ఫెసిలిటీ ఏంటంటే షటిల్ బస్సు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా పెద్ద హోటలు, అట్లాగా ప్రతి హోటల్ దగ్గర షటిల్ బస్సులు అయితే ఉంటాయి. ఆ షటిల్ బస్ ఎక్కేసి మన గమ్యాన్ని అయితే మనం చేరుకోవచ్చు ఎటువంటి డబ్బులు పే చేసే పని లేకుండా. ఇక్కడ మనం బస్సులో వెళ్ళాలంటే 60 రూపాయలు, లేదు ట్యాక్సీలో వెళ్ళాలంటే 500 రూపాయలు. 60 రూపాయలు 500 రూపాయలు రెండు సేవ్ చేసుకోవాలనుకుంటే ఇట్లాంటి ట్యాక్సీ, ఇటువంటి షటిల్ బస్సులు అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను వెళ్దాం అనుకుంటున్నా, ఇప్పుడు నేను షటిల్ బస్సు వెతుక్కోవాలి కదా. ఇక్కడ ఉన్న పెద్ద హోటల్ వచ్చేసి గ్రాండ్ లిస్బోవా. దీని ఎదురైతే బస్సు ఉంది, వచ్చేసాను. ఈ బస్సు ఎక్కేసి మన గమ్యాన్ని అయితే చేరుకోవచ్చు. ఓహో బ్యాగ్లో ఏమైనా ఉంటే దాంట్లో పెట్టేసుకుంటున్నారు అనమాట. అట్లా బాగుంది. వామ్మో, అంటే ఈ లెక్కన ప్రతి పెద్ద హోటల్ బయట ఇట్లాంటి బస్సులు అయితే ఉంటాయండి. వెళ్ళిపోయి ఆ హోటల్ బయట వాళ్ళని అడిగితే చెప్తారు ఎక్కడ ఉంటుంది ఏంటి ఫ్రీ షటిల్ బస్ అని. ఇంకా దాన్ని పట్టుకొని ఎక్కడెక్కడికి వెళ్ళిదో కనుక్కోవాలి. ఇప్పుడు ఇది వచ్చేసి గ్రాండ్ లిస్బోరా దగ్గరికి వెళ్తుంది. ఆ లిస్బోరా చూసుకొని అక్కడి నుంచి ఇంకొక షటిల్ బస్సు ఉంటుంది ఇంకో ఏరియాకి, అక్కడికి వెళ్దాం. సో చాలా అంటే మనకి ఏం తెలియదు అనుకోకూడదు, వెళ్ళిపోతా ఉంటే అన్నీ తెలుస్తాయి. ఇప్పుడు వెళ్ళేదారిలో ఈ బస్సులో నుంచి మంచి లొకేషన్లు చూసుకుంటూ వెళ్దాం. అసలు ఒక రేంజ్లో ఉందండి బాబు డ్రాగన్ బొమ్మ. ఇంకా కనపడేది మొత్తం కూడా గేమింగ్, క్యాసినో అవన్నీ అడ్డం పెట్టేశారు చూసారు కదా. అంటే వీడియోలు తీస్తాం కనపడతాయి అని చెప్పి. నేను ఆల్రెడీ మీకు ఆ ఫిలిప్పైన్స్లో ఉన్నప్పుడు చూపించాను. ఇక్కడ నుంచి తీసి లోపల ఏముండదు, టేబుల్ అన్నీ ఉంటాయి, డబ్బులన్నీ దొబ్బెట్టుకుంటూ ఉంటారు. లోపలికి వెళ్ళొచ్చా ఇప్పుడే జస్ట్ నడుచుకుంటా అదర్ నుంచి ఇద్దరికి. అసలు ఒక సామ్రాజ్యం ఉన్నట్టు ఉంది, చాలా పెద్దది. ఇక్కడ కూడా పెద్ద లైన్ అయితే ఉంది.
ఇంక ఇలా షటిల్ బస్సులు అయితే ఆగుతాయి, ఎందుకంటే ఇప్పుడు క్యాసినోలోకి మనం ఒక ప్లేస్ నుంచి వెళ్ళాము, ఆ బస్సు తరపునే మొత్తం దింపుతారు మనల్ని నెల దగ్గర. అక్కడ నుంచి ఏంటంటే మనం నడుచుకుంటూ వెళ్ళడం బాగుంది. మకావులో చాలామంది ఇదే ఫ్రీగా వాడుకుంటారు. 怎么样呢？这里的澳门就是 ఏదో దర్శనానికి వెళ్తున్నట్టు వీళ్ళంతా బస్సుల కోసం అండి, ఉచిత బస్సుల కోసం. మకావ్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ కదా. నాకు ఇలా పద్ధతులు వాళ్ళ చేష్టాలు అవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుందంటే చైనా కూడా దగ్గర దగ్గర మనలాగే అండి, పెద్ద తేడా ఏం లేదు. ఏదో మనుషులు రంగు ఉన్నారు అంతే. చిలిపి చేష్టాలు అవన్నీ సేమ్ మన సైడ్ చేసినట్టే. మరి అంతమంది జనాభా కదా. ఇదే విన్నీస్ మాల్. ఈ విన్నీస్ మాల్ నుంచి పర్షియన్ మాల్ అని ఇంకో మాల్కి అయితే కనెక్షన్ ఉంది. ఫస్ట్ అయితే ఈ విన్నీస్ మాల్లో చూద్దాం ఎలా ఉందో, తర్వాత పర్షియన్ మాల్కి అయితే వెళ్దాం. చాలామంది మకావ్ దేశంలో ఒక రోజే ఉంటారు, ఎందుకంటే చాలా ఎక్స్పెన్సివ్ అని. అందుకని ఇక్కడ బ్యాగేజ్ సర్వీస్ కౌంటర్ అయితే ఉంది. డబ్బులు పే చేసి మన బ్యాగ్ అక్కడ పెట్టేసుకొని తిరిగేసి వచ్చి మళ్ళీ మన బ్యాగ్ అయితే తీసేసుకోవచ్చు. ఎటు తిరుగుతున్నానో అర్థం కావట్లా, తిరుగుతున్నాను మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఇదంతా చూస్తుంటే ఎంత ఉందారా బాబు ఇక్కడ అని చెప్పి నేనైతే షాక్. ఫస్ట్ టైము నా లైఫ్లో నేను ఎప్పుడు చూడలా ఇంత సెటప్. నిజంగా అసలు ఇది సినిమా సెటప్ లాగా కూడా లేదు. చూస్తే షాక్ అవుతారు మీరు. బయట మొత్తం చీకటి ఉంది కదా, ఏముందనుకుంటున్నారు, అంతా మామూలుగానే ఉందనుకుంటున్నారు కదా. ఒక్కసారి చూస్తున్నారు కదా, అసలు అదంతా చూస్తుంటే మొత్తం మామూలుగానే ఉందండి. ఏదో పగలున్నట్టుంది. లైటింగ్ కూడా అసలు చాలా న్యాచురల్గా ఉంది. అబ్బా అబ్బా అబ్బా, ఏమైనా చేశారా? మామూలుగా లేదు. మొత్తం న్యాచురల్ లైటింగ్. పగలు ఎలా ఉందో అలాగా, ఇదంతా కూడా వర్షం పడితే ఎలా ఉందో అలాగా చేశారు. చాలా టాలెంట్ ఉండాలండి బాబు ఇట్లా చేయాలంటే. నేను ఇంకా అటు ఒక్క సైడే పెట్టారనుకున్నా, ఇటు మొత్తం కూడా ఉంది. దీని పేరు గ్రాండ్ కెనాల్ అని పెట్టారు, గ్రాండ్ కెనాల్ షాపింగ్ మాల్ అని. బా అబ్బా, ఇప్పటి వరకు నేను చూసిన వాటిలో వన్ ఆఫ్ ద లగ్జరీ మాల్. మొత్తం ఏసీ, ఇక్కడ చల్లంగా ఉంది. మా ఇక్కడ దొరకని బ్రాండ్లు అంటూ లేవు. ఇదంతా కూడా ఏంటంటే లేక్, పడవ తిరగడానికి పెడుతున్నారన్నమాట. అంటే ఇంకా ఇది ఓపెన్ చేయాల, కొన్ని రోజులు అయితే ఓపెన్ చేస్తారనుకుంటా. బాగుంది. ఇదిగోండి, ఇప్పుడు కింద దిగుతున్నాం కదా, ఆ క్యాసినో లోపల మొత్తం కనపడిద్ది వాళ్ళు ఎట్లా ఆడుతున్నారు ఏంటనేది. దోశ దోశ మా లోపల చూస్తున్నారు కదా టేబుల్ అవన్నీ ఏ విధంగా ఉన్నాయో, ఆ విధంగా ఉంటుందో పెద్ద సామ్రాజ్యం. ఇంకా అది చాలా పెద్దది. జనాలంతా రావడం, డబ్బులు దొబ్బించుకోవడం. ఇది పర్షియన్ మాల్. ఇంకొక మాల్, ఆ విన్నీస్ మాల్ నుంచి ఈ మాల్కి కనెక్టింగ్ బోర్డులు చూసుకుంటా నడుచుకుంటా వచ్చేసాను. కాసేపు ఈ మాల్ కూడా ఎలా ఉందో జస్ట్ చూసేయండి శాంపిల్ కింద. ఫైనల్గా వచ్చేసా. దాదాపుగా 2 కిలోమీటర్లు అండి, అటు తిరిగి ఇటు తిరిగి నడుచుకుంటూ వచ్చేసా. మామూలుగా లేదు. ఐఫిల్ టవర్ అంత లేదులే, కానీ ఒక మినీ సైజ్ టవరు ఫోటోషూట్లకి బాగుంటుంది. సూపర్ ఉంది. ఇంకా పగలు ఇంకో రేంజ్లో ఉండిద్దాం ఇది చూస్తే. రేపు కవర్ చేస్తా, రేపు వీడియోలో పగల కూడా ఇది.
ఇది వచ్చేసి పర్షియన్ మాల్. చూడండి ఒక రేంజ్లో ఉంది. అసలు నిజంగా ఇది సినిమా సెట్టింగ్ల మాదిరిగా ఉంది ఇది. అసలు డ్రోన్ ఉంటే మామూలుగా రావు షాట్లు. అలాగే ఇక్కడ మొత్తం చైనా భాషలో రాసి ఉంటుంది, ఎందుకంటే ఇది కూడా చైనాలో ఒక పార్టే, కానీ ఒక చైనా హ్యాండ్ ఓవర్లో ఉన్న దేశం, చైనా ఆధ్వర్యంలో ఉన్న దేశం కాబట్టి చైనా భాష ఒకటి, పోర్చుగీస్ భాష ఒకటి. ఇంతమందిలో పోర్చుగీస్ వాళ్ళు పరిపాలించారు కాబట్టి పోర్చుగీస్ భాష ఒకటి ఉంటుంది. ఇవన్నీ టూరిస్ట్ అట్రాక్షన్లు కాబట్టి ఇంకా ఇంగ్లీష్లో పదాలన్నీ ఉన్నాయి. ఇంకా నేనైతే వీడియో సెలవు తీసుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పటిదాకా ఓపిక అయిపోయింది. తిరుగుతూనే దాదాపుగా పొద్దున్న నుంచి తిరుగుతూనే ఉన్నాను, ఓపిక లేదండి. వెళ్ళి నిద్రపోవాలి, రేపు ఇంకో వీడియో కవర్ చేయాలి, ఎల్లుండి ఫ్లైట్ ఉంది. సో అది ఇంకా బై బై ఐఫిల్ టవర్. ఐఫిల్ టవర్ మాత్రం భలే ఉందండి మొత్తం. అసలు చాలామంది అనుకుంటారు ఇట్లాంటి లొకేషన్ల దగ్గర ఒక ఫోటో దిగితే చాలరా అని. నిజంగా సూపరు. అందరూ అమెరికా అమెరికా అంటారు, కానీ మన ఏషియాలో కూడా ఈ రేంజ్లో ఉందంటే అది మామూలు విషయం కాదు.